నరసరావుపేట మండలం కోటప్పకొండలోని శ్రీ త్రికోటేశ్వర స్వామి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా స్వామివారు మేధదక్షిణమూర్తి స్వామి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకొని పెద్ద సంఖ్యలో భక్తులు కోటప్పకొండకు తరలివచ్చారు. భక్తులు గిరి ప్రదక్షిణ నిర్వహిస్తూ భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం భక్తుల శివనామస్మరణతో మార్మోగింది. శ్రీ త్రికోటేశ్వర స్వామి వారి దేవస్థానం కోటప్పకొండ, పల్నాడు జిల్లా. ఈ మహా అపర కైలాసం అన్నట్టుగా వెలుగొందుతున్న మేధా దక్షిణామూర్తి స్వరూపంగా త్రికోటేశ్వర స్వామి వారి ఇక్కడ పూజలు అందుకుంటూ ఉన్నాడు. ఇది దేవాలయం చోళరాజుల కన్నా ముందుగా స్వయంభూలింగము. చోళరాజుల కాలంలో పునఃప్రతిష్ఠా కార్యక్రమం మహోత్సవం జరిగి తర్వాత ధూపదీప నైవేద్యాలు ఆనాటి నుండి ఈనాటి వరకు జరుగుతున్నాయి. అయితే శ్రీ స్వామివారి దక్షిణాజ్యంలో ద్రాక్షాడంబరం అంతర్ధానమైన తర్వాత పరమేశ్వరుడు కైలాసం వీడి భూలోకానికి తెచ్చి ఈ పర్వతమే తపస్సు చేసుకోవడం. రెండవది, ప్రతి మాసంలో వచ్చే యొక్క పౌర్ణమి రోజున ఈ దేవస్థానాన్ని స్వామివారికి గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఉంటుంది. ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమం అనగా అన్ని దేవాలయాల్లో ఉంటుంది, కానీ ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే ఆ ఈశ్వరుడు ఎప్పుడైతే దక్షిణాజ్యం ఇక్కడికి వచ్చి తపస్సు చేసుకున్నాడో ఆ స్వామివారి కోసమని బ్రహ్మ విష్ణువు సర్వదేవతలు కూడా వచ్చి ఆ స్వామివారిని మళ్ళీ లోకానికి తోడుకెళ్ళడానికి కైలాసానికి అందరూ వచ్చి ఇక్కడ తపస్సు చేసిన స్థలము. ఇప్పుడు మనం పూజలు అందుకుంటున్న యొక్క దేవాలయంలో బ్రహ్మదేవుని కూర్చొని తపస్సు చేసిన స్థలము. అదే ప్రకారంగా ఈ దేవాలయానికి ఈశాన్య భాగం ఉన్న శిఖరం మీద విష్ణుమూర్తిని తపస్సు చేశాడు. ఈ దేవాలయానికి ఉత్తరం వైపు ఉన్న యొక్క రుద్ర శిఖరం మీద ఈశ్వరుడు తపస్సు చేశాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తుల యొక్క కూటమి అగ్ని మీద జరిగింది కాబట్టి త్రికూటాద్రి పర్వతము అంటారు. దీని మీద 3 చోట్ల కూడా ఈశ్వరుడు కాబట్టి త్రికోట ఈశ్వరుడు చెప్పే నామధేయం వచ్చింది. కాబట్టి ఇక్కడ గిరి ప్రదక్షిణ చేస్తే విశేషం ఏంటంటే బ్రహ్మని, విష్ణుమూర్తిని, ఈశ్వరుని, సర్వదేవతల్ని కూడా ఇక్కడ ప్రదక్షిణ చేసినట్టుగా వస్తుంది. కావున ప్రత్యేకత ప్రతి ఒక్క మాసంలో వచ్చే యొక్క పౌర్ణానికి జరుగుతూ ఉంటాయి. ప్రత్యేకమైన ఒక మాసాలు ఉంటాయి. మాఘ పౌర్ణమి కానివ్వండి, కార్తీక పౌర్ణమి కానివ్వండి. అలానే ఈ రోజున ఆరుద్ర నక్షత్రం వచ్చింది కలిసి. ఈ ఆరుద్ర నక్షత్రము రోజున గిరి ప్రదక్షిణ ఎవరైతే చేసుకుంటారో ఆ స్వామివారి యొక్క అనుగ్రహం కలిగి స్వామివారి యొక్క కృప పాత్రలు అవుతారు. కావున ఈ రోజున శనివారం జరిగి వచ్చింది. అదే ప్రకారంగా శ్రీ స్వామివారికి భక్తులు అధిక సంఖ్యలో వస్తారని చెప్పిన ఉద్దేశంగా ఈ ఆరుద్ర నక్షత్రం రోజున గిరి ప్రదక్షిణ భక్తులే కాకుండా ఇడిగా కూడా స్వామివారి దర్శనం చేసుకొని అభిషేకాలు చేసుకొని అర్చించుకొని వెళ్ళే భక్తులు ఎక్కువ వస్తారని చెప్పిన ఉద్దేశంగా స్వామివారికి అభిషేకాల కార్యక్రమాలకు కానీ దేనికైనా కూడా ఏ ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అభిషేకాలు మొత్తం కూడా మూల విరాట్కి మాత్రమే జరుగుతున్నాయి. తర్వాత శీఘ్ర దర్శనం జరుగుతున్నది. అదే ప్రకారంగా ఉచిత దర్శనాలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి భక్తులు అందరూ కూడా వచ్చి ఆ స్వామివారి కృపలకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. ఈ రోజున అభిషేకాలు మధ్యాహ్నం వరకు యథాప్రకారంగా రోజులాగానే జరుగుతాయి. కాబట్టి అందరూ గమనించి స్వామివారిని దర్శనం చేసుకొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. త్రికోట స్వామివారి దేవస్థానం కోటప్పకొండ, ప్రధాన అర్చకులు అప్పయ్య గురుకుల్ నా పేరు. నమస్కారం. ఈరోజు శనివారం ఆరుద్ర నక్షత్రం మరియు ఎంతో ప్రాముఖ్యమైనటువంటి గురు పౌర్ణమి అన్నీ కలిసి రావడం ఈరోజు ఎంతో విశిష్టమైన రోజు. శివుని పూజకు మరియు శివాభిషేకానికి ఎంతో విశిష్టకరమైన రోజులు ఇవి. ఈరోజు ఇక్కడ నర్సాపేటలో వేంచేసి ఉన్న శ్రీ కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి వారికి ఎంతో అంగరంగ వైభవంగా ఆలయ వారు అలానే భక్తులు ఎంతో పూజలు అలంకారాలు స్వామివారికి నైవేద్యాలు అర్పించుకుంటున్నారు. మేము మాదల నుంచి వచ్చాం. ఇప్పుడే వచ్చాము. చాలా బాగుంది. ఇప్పుడే దేవుని దర్శనానికి వెళ్తున్నాము. మేము 6 వచ్చాం. చేయాలండి, బాగుంది. ఓ నమశివాయ. మేము ఈ గిరి ప్రదక్షిణకి చీరాల నుంచి వచ్చి ఉన్నామండి. ఇది ఈసారి 2వ సారి రావటము. ఈ గిరి ప్రదక్షిణ చేయటం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఎంతో మనసుకి ఎంతో ప్రశాంతత వస్తుంది. ఈ ప్రతి పౌర్ణమికి గిరి ప్రదక్షిణ చేయండి. మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి.